మా లగచర్ల హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాట ఇచ్చింది, మేము తప్పకుండా విచారిస్తామని. మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది, దేశంలో ధర్మం బతికే ఉన్నది, ఇంకా మానవత్వం కూడా మిగిలే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. వారు స్పష్టంగా చెప్పినారు. మొన్నటికి మొన్న మీరు చూసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడ్డది, అక్కడ అరాచకం చేసింది, విధ్వంసం చేసింది, పర్యావరణ హననం చేసింది, చెట్లను కూలగొట్టి ఖతం చేసి 100 ఎకరాలు సాఫ్ చేసి ఆ జంతువులని చచ్చిపోయేందుకు కారణమైందని చెప్పి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొద్ది కాలం కూడా కాలే.